చదువుతున్నది శ్రీమద్భాగవతం అధ్యాయం 38 శ్లోకం 17. సమర్హణం యత్ర నిధాయ కౌశికా తదా బలిశ్చాపజగత్రయేంద్రతాం యద్వా విహారే వ్రజయోషితాం శ్రమం స్పర్శేన సౌగంధి కఘంత్యపానుదంత్. ఆ కరకమలముకు కానుకలను సమర్పించే పురంధరుడు బలిచక్రవర్తి ఇంద్ర పదవిని పొందగలిగిరి. రాసలీలా విహారమునందు ఆ దేవదేవుడు గోపికల స్వేదమును తుడిచి వారి శ్రమను పోగొట్టినప్పుడు వారి ముఖస్పర్శ ఆ కరమును సౌగంధిక పుష్పము వలె సుగంధమయము కావించినది. దీనికి ముందు 1, 2, 3 4 శ్లోకాలకి భాష్యం లేదనమాట. ఈ అధ్యాయము అక్రూరుడు బృందావనమునకు అరుదించుట అనే దాన్ని వివరిస్తుంది. సో దీంట్లో 13వ శ్లోకంలో తాను సృష్టించిన ధర్మ నియమములను పాలించడి దేవతా ప్రముఖుల ఆనందము కొరకు ఆ దేవదేవుడు సాత్వత వంశమున అవతరించినాడు. బృందావనమున వసించుచున్నవాడై అతడు దేవతలు గానము చేయునట్టిది ఎల్లరకు శుభమును చేకూర్చున్నది యగు తన యశస్సును విస్తరింపజేయును. మహాత్ములకు గమ్యమైన వాడు గురుడనగు అతనిని నేడు తప్పక చూడగలను. కన్నులు గల వారందరకు అతని దర్శనము మహదానందమును చేకూర్చును. ఎలయన విశ్వమునకు నిజమైన సౌందర్యము అతడే. నిజముగా అతని రూపమే లక్ష్మీదేవి వాంఛించునట్టి ఆశ్రయము. ఇప్పుడు నా జీవితమున శుభోదయమైనది. పిదప నేను వెంటనే రథము నుండి దిగి ప్రధాన పురుషులకు కృష్ణ బలరాముల పాదపద్మములకు ప్రణమిల్లెదను. ఆత్మానుభూతికై యత్నించడి మహాయోగులు ఆ పాదములనే తమ మనస్సులందు నిలుపుకొనిదరు. గోపబాలులకు ఇతర బృందావన వాసులకు కూడా నేను నమస్కరించెదను. పాదపద్మముల చెంత నేను వాలినప్పుడు ఆ దేవదేవుడు తన కర కమలములను నా శిరముపై ఉంచును. మహాశక్తి సంపన్నమగు కాలసర్పముచే ఉద్విగ్నులై అతనిని ఆశ్రయించు వారులకు ఆ హస్తము అభయము నొసగునట్టిది. ఎవరన్నా ఒక గొప్ప వ్యక్తిని మనం కలవడానికి వెళ్ళినప్పుడు మానసికంగా ఒక ప్రిపరేషన్ అనేది ఉంటుంది. మనం వెళ్ళేసరికి ఆయన ఏంటి అనేది గుర్తు తెచ్చుకుంటాం. మనం వెళ్ళేసరికి ఆ గొప్ప వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆయన కూర్చొని ఉంటే మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలా, నిల్చొని ఉంటే ఎట్లా రెస్పాండ్ అవ్వాలా, ఏంటి ప్రతిదీ కూడా ఒక ప్రిపరేషన్ ఉంటుంది. అదే రకంగా అక్రూరుడు బృందావనానికి వస్తూ ఉంటే ఆయన కృష్ణుడు గురించి మనన చేస్తూ ఉన్నాడు అనమాట. బలిచక్రవర్తి ఎటువంటి అనుగ్రహాన్ని పొందాడు, ఆయన యొక్క రూపం ఎంత అద్భుతంగా ఉంటుంది. కన్నులు అన్నది ఉన్నవాడికి విందు లాంటిది ఆ కన్నులకి ఆయన యొక్క రూపము. ఆ లక్ష్మీదేవికి కూడా ఆ రూపమే ఆశ్రయము. ఆశ్రయం. లక్ష్మీదేవి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఆ పాదపద్మాలను అంటి పెట్టుకొని ఉంటుందన్నమాట. తర్వాత భగవంతుడు ఈ శ్లోకంలో ప్రత్యేకించి అక్రూరుల వారు ఏం చెప్తున్నారంటే, ఆ గోపికా స్త్రీలు రాస నృత్యము చేసినప్పుడు వాళ్లకు స్వేద వస్తే భగవంతుడు తన కరకమలములతో ఆయన స్వహస్తాలతోటి వాళ్ళ యొక్క స్వేదను తుడుస్తూ ఉన్నారు. ఆ స్వేదను తుడవడం వలన మానస సరోవరములో ఉద్భవించేది పుష్పము, ఆ సుగంధము ఏ రకంగా ఉంటుందో ఆ సుగంధము ఆ గోపికా స్త్రీల నుంచి వెలువడడం వలన ఆయన యొక్క కరకమలమునకు ఆ యొక్క సుగంధము అంటుకొనిందనమాట. మనకు చెమట పడితే ఏమి వస్తుంది సుగంధం? ఏమరా 2 రోజులు స్నానం చేసినట్లేవు, గబ్బు కొడుతున్నావు,
ఈ వివరణల వల్ల అంతా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ గోపికా స్త్రీలు కానీ, భగవంతుడు కానీ, మహాత్ములు కూడా, వృషభదేవుడు ఆయన శరీరం నుంచి సుగంధాలు వెలజల్లుతూ ఉన్నాయంట. కొన్ని యోజనాల విస్తీర్ణంలో ఆ సుగంధం అంతా కూడా, ఆ సుగంధ పరిమళం అంతా వెదజల్లుతూ ఉండిందంట వృషభదేవుడు. సో ఈ యొక్క ఉన్నతమైనటువంటి ఈ గోపికలు కానీ వీళ్ళందరూ కూడా మనం అనుకున్నట్టు మనలాగా ఈ పంచభూతములతో చేసినటువంటి శరీరాలు కలిగినటువంటి వారు కాదు. వాళ్ళు దివ్య స్వరూపాలు. భగవత్ లీలలో పాల్గొన్నటువంటి ఎవరైనా కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, వాళ్ళు భగవంతుని యొక్క నిత్య పార్షదులు. అంటే ఆధ్యాత్మిక జగత్తులో, ఇక్కడ అక్రూరుల వారు అది కూడా చెప్తూ ఉన్నారు, ఆయన అసలు ఎందుకు అవతరించారు ఇక్కడికి అంటే, ఆ దేవతలకు ఆనందాన్ని కల్పించడం కోసం. మరి లీలలు ఎందుకు చేశారు అంటే, ఆ దేవతలు కీర్తించడానికి లీలలు ఉండాలి కదా. ఆయన లీలలు చేయకపోతే ఏం కీర్తిస్తారు వాళ్ళు? సో ఆయన యొక్క లీలలు ఎందువల్ల జరిపాడు అంటే, ఆ దేవతలు కీర్తించడం కోసం. మనకి భాగవతం అనేది లేకపోతే, ఆ భగవత్ లీలలు అన్నటువంటిది చర్చించకపోతే, మనిషి అసలు కొంచెం ఉపశమనం అన్న ఛాన్స్ లేదు. 24 గంటలు లేచిన దగ్గర నుంచి మనకు నిన్న జరిగిన టెన్షన్స్ అన్ని గుర్తొచ్చేస్తాయి, వారంలో జరిగినవి మళ్ళీ గుర్తొస్తాయి. వాటన్నిటినీ మోస్తుంటే ఏంది పరిస్థితి? వాటి నుంచి ఉపశమనం కలగాల అంటే మందిరానికి వచ్చి భాగవతాన్ని వినాలా. ఆ భాగవతం విన్నప్పుడు అంతవరకైనా కానీ, అంటే వినేవాళ్ళకి లేండి, మనకు చాలా కళలు ఉంటాయి, కళ్ళు తెచ్చుకొని అట్టే చూస్తుంటారు కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది. దేని గురించి ఆలోచిస్తున్నామో. సో వినేవాళ్ళకి ఖచ్చితంగా ఆ మనసులో ఉన్నటువంటి కలతలన్నీ కూడా తొలగిపోతాయి. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నష్టప్రాయేషు అభద్రేషు. ఈ దుర్భరమైనటువంటి కలియుగంలో మనందరం కూడా అభద్రతలతో ఉన్నాము. మరి ఆ భద్రతలు తొలగిపోవాలంటే నిత్యం భాగవత సేవయా, ప్రతి నిత్యం కూడా భాగవతాన్ని సేవించాల. భాగవతాన్ని ఎట్లా సేవించడం? భాగవతాన్ని పఠన శ్రవణ, పఠించడం శ్రవణం చేయడం ద్వారా భాగవతాన్ని సేవించాలా. ఆ కృష్ణ లీలలకు ఉన్నటువంటి శక్తి ఏంటయ్యా అంటే, మనలో ఉన్నటువంటి అన్ని అభద్రతలు తొలగిపోతాయి. ఆల్ ఇన్సెక్యూరిటీస్, అన్ని అభద్రతలు తొలగిపోతాయి. ప్రహ్లాదుడు అంత ప్రశాంత చిత్తంతో, రాక్షసులు చంపడానికి ప్రయత్నిస్తున్నారు, అంత ప్రశాంత చిత్తంతో ఉండగలిగాడంటే కారణం ఏంటి? భాగవత ధర్మం నరనలాల్లో చీనించుకొని పోయింది. ఎవడన్నా పిల్లోడిని కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ నాన్న దగ్గర నిలబడుకుంటాడు. వాళ్ళ నాన్న దగ్గర నిలబడుకుంటే వాడు పిలుస్తాడు, ఇట్ అంటాడు. అడేమంటాడంటే, వాళ్ళ నాన్న దగ్గర నిలబడుకున్న తర్వాత ఇప్పుడు రారా అంటాడు. ఇప్పుడు రారా నువ్వు అంటాడు. ఎందువల్ల? పక్కన నానున్నాడు కాబట్టి వాడికి కొండంత ధైర్యం అన్నమాట. మనందరికీ ధైర్యం లేకుండా అభద్రతతో ఎందుకు ఉన్నామంటే, ఆ కొండంత గోవిందుడు మనతో ఉన్నాడు అన్నటువంటిది గుర్తించలేకుండా ఉన్నాం. భాగవతం ఆయన మనతో ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని తెలియపరుస్తుంది. ఎప్పుడైతే ఆ తండ్రిని పిల్లవాడు చేరుతాడో, వాడు ఎదుటోని ఛాలెంజ్ చేస్తాడు, నువ్వు రారా. ప్రహ్లాదుడు అదే సర్వత్రా స్వామిని చూస్తూ ఉన్నాడు. అందుకని చెప్పి భయం లేదు. భాగవతంలో ఒక విషయం ఉంటుంది,
ఈ అగాసురుడు నోరు తెరుచుకొని అట్లా ఉంటాడు. వీళ్ళు గోపాలందరూ కూడా కొత్త వింత బృందావనంలో. వాళ్ళేంటి అంటే ఎంత అదృష్టము, ఎన్ని అడ్వెంచర్స్ లైఫ్లో, ఎన్ని అడ్వెంచర్స్. ఆ అడ్వెంచర్స్ అన్నీ కూడా వీరోచితమైనటువంటి లీలలు కృష్ణుడివి. ఆ లీలలన్నింటిలో కూడా వాళ్ళు కృష్ణుడితో ఉన్నారు. ఆ అగాసురుడు నోరు పెద్దగా తెచ్చున్నాడు. ఆ నాలికిట్టా ఉంది అగాసురుడు. 12 యోజనాల విస్తీర్ణం ఉన్నాడు పొడవు. ఆ నాలుగు ఎట్టా ఉంది అంటే 6 లైన్ కూడా కాదు, 8 లైన్ హైవే లాగా ఉంది నాలుక. ఈ గోపాలు చూశారు. చూసి, ఒరే ఇదేదో కొత్త గుహ ఏర్పడిందిరా ఇక్కడ, ఎంత పెద్దగా ఉందో చూడు ఈ గుహ. ఈ రహదారి కూడా చాలా మెత్తగా ఉంది. అయినా ఈ గుహలో ఏముందో చూద్దాం పదండ్రా. ఒరే ఒకడన్నాడు, ఇది చాలా వింతగా ఉందిరా, లోపలికి వెళ్తే ఏమన్నా అపాయం జరుగుతుందేమో. అప్పుడు ఇంకోడు అన్నాడు, గోపాలుడు, ఎన్ని అపాయముల నుంచి ఆ కృష్ణుడు మనల్ని కాపాడలేదురా, ఆ కృష్ణుడు ఉన్నప్పుడు భయం ఎందుకు, చూద్దాం పదండిరా అన్నాడు. చూద్దాం పదండిరా. చిన్న పిల్లలు, జస్ట్ 5 years 6 years గోపాలుడు అందరు కూడా చిన్న పిల్లలు. ఈరోజు అన్ని అభద్రతలకి కారణం ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క ఉపస్థితాన్ని మనం చూడలేకుండా ఉన్నాము. సో ప్రహ్లాదుడు తన గురువు అయినటువంటి నారదముని ద్వారా ఆ భగవంతుని యొక్క భాగవత లీలలన్నిటినీ కూడా శ్రవణం చేశాడు. ఆ శ్రవణం చేయడం వల్ల మనలాగా ఏంటి అంటే శ్రవణం చేయడం ఒకటి, విశ్వాసం పెట్టడం ఒకటి. 23 సంవత్సరాల నుంచి వింటున్నాం కదా భాగవతం మనం కూడా. గౌతమి ఘాట తీరంలో, గోదావరి తీరంలో ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. కానీ మనం వినేదానికి ప్రహ్లాదుడు వినదానికి చాలా వ్యత్యాసం. ప్రహ్లాదుడు ఏంటి అంటే విన్నది విన్నట్టుగా, ఇంకా సందేహాలు ఏం లేవు, దాన్ని విశ్వసిస్తున్నాడు, దాన్ని నమ్ముతున్నాడు దాన్ని. పూర్వానికి ఎవరో ఒక పెద్ద ఆయన సాధువు గోదావరి గట్టున చెట్టు కింద కూర్చొని ఏదో ఉన్నాడంట, సాధన చేస్తా. ఒక వృద్ధురాలు వచ్చి ఏడుస్తుందంట. ఏమ్మా ఏడుస్తున్నావు అన్నాడు. స్వామి, పెరుగు రోజు నదిని దాటెళ్ళి కొవ్వూరు నుంచి రాజమండ్రికి వచ్చి పెరుగు అమ్ముకొని వెళ్ళేదాన్ని. అయితే ఈరోజు నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది, వరద ఎక్కువగా ఉంది. అప్పుడు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ లేదు. సో నేను దాటాలంటే భయంగా ఉంది. అప్పుడు ఈ సాధువు అన్నాడు, పిచ్చిదానా, ఎందుకే భయం, కృష్ణ రామ గోవింద అంటూ దాటే నది, ఏమప్పుడు అన్నాడు. ఆమె సాధువు గారు చెప్పారు కదా విశ్వాసంతో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామం చేసుకుంటే నడిచేసింది, నది దాటేసింది. ఈ సాధువు చూస్తున్నాడు, ఊరే నేనేదో ఊరికే ఉచిత సలహా ఇస్తే ఈ మనిషి నిజంగానే దాటేసిందే. సలహా తీసుకున్న మనిషే దాటేస్తే నేను ఒక ప్రయత్నం చేయాలి కదా. మళ్ళా ఆలోచించాడు, ఆమె కర్మ బాగుండేదో దాటేసింది, నా కర్మ ఎట్టుందో ఏమో, బుడుకుని మునిగిపోతే. విశ్వాసం లేకుండా హరే కృష్ణ అని పెట్టాడు, బుడుక్కుని మునిగిపోయాడు. సో మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి అంటే, ప్రత్యేకించి మనుష్య జీవితం మనం పొందిన తర్వాత, మనుష్య జన్మ పొందిన తర్వాత ఆ భగవంతుని పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. ఎందువల్లంటే జీవుడికి 80 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత మనుష్య జన్మ లభిస్తుంది. ఆ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఆ హరి గురించి తెలుసుకోకపోతే
మన జీవితంలో ఉన్నటువంటి క్లేశాలు హరింపబడవు. హరియను రెండక్షరములు హరించును సర్వ పాపములు. హరి అనే రెండక్షరాలు సర్వ పాపాలను హరించేస్తాయి, సర్వ అభద్రతలను హరించేస్తాయి. సో ఇంత విలువైన మనుష్య జన్మ పొందిన తర్వాత ఆ హరి గురించి తెలుసుకోకుండా, ఆ హరి శరణాగతి పొందకుండా, ఆ హరిని కీర్తించకుండా ఉంటే వాడు మృతంతో సమానం. లంకా దహనం అయిన తర్వాత హనుమంతుల వారిని నారదుల వారు అన్నారు, ఏ హనుమా నువ్వు పాషాండుడివయ్యా అన్నారు. డైరెక్ట్గా చెప్పలేదు, నీకు విషయం చెప్పాలన్నారు. ఏననుకున్నాడు, చెప్పండి స్వామి అన్నాడు. ఏమనుకో కదా అన్నాడు. మీరంటే నేనేమనుకుంటాను, ఆశీర్వచనంగా భావిస్తాను స్వామి అన్నాడు. అటైతే నువ్వు నిజంగా భక్తుడు కాదు, ఏమి కాదయ్యా, నువ్వు పాషాండుడివి నువ్వు అన్నాడు. ఏంటి స్వామి ఎంత చక్కటి విషయం చెప్పారు, పాషాండుడివి. అప్పుడు ఎందుకు ఆ మాట అన్నారు అన్నాడు. పాషాండం అంటే రాయి. ఎవడన్నా రాతి హృదయం కలిగిన వాడిని పాషాండ హృదయం అంటారు. ఎందుకు ఆ మాట అన్నాను అంటే, లంకలో అందరూ నిద్రిస్తూ ఉంటే వాళ్ళ ఇళ్లకు నిప్పు పెట్టామంటే నువ్వు పాషాండుడు కాకపోతే ఇంకేంటయ్యా అన్నాడు. నువ్వు పాషాండుడు కాకపోతే ఏంటయ్యా అన్నాడు. అప్పుడు హనుమంతుల వారు అన్నారు, ఓహో దీని గురించి అన్నారా స్వామి, మీకు అర్థమైనటువంటి సత్యం అది, నాకు అర్థమైన సత్యం ఒకటి ఉంది, అది తెలుసుకోండి అన్నాడు. ఏంటయ్యా నీకు అర్థమైన సత్యం అన్నాడు హనుమంతుడు. విలువైన మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఆ హరిని కీర్తించకపోతే వాడు మృతముతో సమానం, చనిపోయిన వాడితో సమానం. నేను జీవించిన వ్యక్తిని ఒక్కడనే చూశాను నేను లంకలో. నారదుడు అన్నాడు, ఎవరది అన్నాడు. విభీషణుడు. ఆ విభీషణుడి ఇంటిలో నుంచి మాత్రమే భగవత్ నామం వస్తూ ఉంది, శబ్దం. అందుకని ఆ ఇంటిని ఒక్కదాన్ని వదిలేశారు. మరి మనకు సందేహం కలగచ్చు, అటువంటి దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు ఉన్నటువంటి సమయములో రామనామాన్ని జపించేటువంటి ధైర్యము శక్తి విభీషణుడికి ఎట్టొచ్చిందయ్యా? మనకు ఉదాహరణగా నిలబడ్డానికి వచ్చింది. మనము ఏమయ్యా నువ్వు నామం చేయట్లేదంటే, ఎలుక అడ్డం వచ్చింది ప్రభు ఈరోజు, పిల్లి అడ్డం వచ్చింది ప్రభు ఈరోజు, ఏదేదో కారణాలు చెప్తాం. లంకలో ఎవరైనా రామనామాన్ని జపిస్తే రావణాసురుడు ఏం చేస్తాడంటే పెక్కోసేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈయనేం చేస్తున్నాడు, రామకోటి రాస్తున్నాడు. ఊరికే నామం చెప్తూ కాదు. కొంతమంది రామకోటి రాస్తారు. ఎందుకు రాస్తారంటే, మన మైండ్ చంచలం కదా, చేతిలో జపమాల మనసులో వైజయంతిమాల. అది మంత్రం చెప్తుంటే మనసు అటు ఇటు పరిగిస్తుంటుంది. ఆ మనసు అటు ఇటు పరిగీయకుండా ఉండాలా అంటే రాస్తే నిలకడగా ఉంటుంది అని చెప్పి మనకు అప్పుడప్పుడు వరదకృష్ణ ప్రభు వస్తుంటారు, బెంగళూరు మందిరం అధ్యక్షుడు. వాళ్ళ మదర్ కాకినాడలో ఉంటారు. ఆమె అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటుంది నాకు. ఆమె ఫోన్ చేసినప్పుడల్లా చెప్తుంది, నేను హరే కృష్ణ మంత్రం రాస్తున్నాను ప్రభు అంటుంది. నేను ఎందుకమ్మా అన్నాను. ఎందుకంటే ఆ రాసేటప్పుడు ఏకాగ్రత ఉంటుంది, అందుకని చెప్పి మంత్రం చెప్తూ రాస్తాను. ఎంత శక్తి ఉంటే రోజు మినిమం 108 సార్లు అన్న రాస్తాను. ఈయన ఏం చేస్తున్నాడంటే రామ 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 రామ. ఏం మీరు చెప్పరా? ఆ రామ అనే 2 అక్షరాలకు కూడా ఎంత పవర్ ఉందో ఇంతకు ముందు చెప్పాను నేను, గుర్తుందా మీకు? రా అన్నప్పుడు పాపాలన్నీ బయటికి వెళ్తాయంట, మా అని మూసేసినప్పుడు ఇంక మళ్ళా ఎంటర్ కావంట.
రామాయణం సత్యలోకమైన బ్రహ్మలోకంలో 100 కోట్ల శ్లోకాలతోటి ఉండిందంట. 100 కోట్ల శ్లోకాలు. అది బ్రహ్మ దగ్గర నుంచి శివుడికి లభించిందంట. శివుడు పార్వతితో చెప్పాడంట, ఇన్ని శ్లోకాలు మనం ఏం చేస్తాం పార్వతి, ఒక పని చేద్దాం, 33 కోట్ల శ్లోకాలు ఉన్నత లోకానికి, 33 కోట్ల శ్లోకాలు మధ్యలోకానికి, 33 కోట్ల శ్లోకాలు అధమలోకానికి పంచేశాడంట. అప్పుడు ఎంత మిగిలింది? లెక్కల క్లాస్ ఈరోజు 1 కోటి. మళ్ళా పార్వతితో చెప్పాడంట, ఈ 1 కోటి ఎవరికెవరు, నేను మన దగ్గర ఉంచుకుందాం. మళ్ళా కొంతసేపటికి ఆయన ఎవరు? అసితోషుడు. వైష్ణవానాం యథాశంభు. భక్తులు ఎందుకు ప్రచారం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా తెలిస్తే ఇచ్చేయాలి, అందరికీ జ్ఞానం ఇచ్చేయాల ఆ భగవంతుడి గురించి. మళ్ళా పార్వతి దగ్గరికి వచ్చి, 1 కోటి శ్లోకాలు ఏం చేస్తాం పార్వతి, కొంచెం వీటిని కూడా పనిచేస్తాం. 33 లక్షలు ఉన్నత లోకం, 33 లక్షలు మధ్యలోకం, 33 లక్షలు అధమలోకం పనిచేశాడంట. అప్పుడు ఎంత మిగిలింది? 1,00,000. మళ్ళా పార్వతి, ఈ 1,00,000 మాత్రం ఎవరికేమో. మళ్ళా కొంత సమయానికి ఈ 1,00,000 కూడా పంచేద్దాం. 33,000, 33,000, 33,000 ఉన్నత మధ్య అధమ పనిచేశాడు. అప్పుడు ఎంత మిగిలింది? 1000. ఆ 1000 పెట్టుకొని అన్నాడంటే ఖచ్చితంగా పార్వతి చెప్తున్నాను, ఇంక దీన్ని పంచేది లేదన్న. మళ్ళా ఏం చేశాడు? 333, 333, 333 పంచేశాడు. అప్పుడు ఎన్ని మిగిలినాయి? 1. ఒక శ్లోకంలో ఛందస్సు ప్రకారం చూస్తే 4, 4, 8, 32 అక్షరాలు ఉంటాయంట. ఆ 32 అక్షరాల్లో ఏం చేశారు అంటే, ఒక్క శ్లోకంలో 10 ఉన్నత లోకం, 10 మధ్యలోకం, 10 అధమలోకంకి ఇచ్చేశారు. అప్పుడు ఎన్ని మిగిలే? ఆ మిగిలిన 2 ఏంటి అంటే అక్షరాలు రామ. ఆ 2. అప్పుడు పరమశివుడు చెప్పాడంట, హే పార్వతి, ఈ 2 అక్షరాలు రామ అనేది గాను ఎవడైతే ఉచ్చరిస్తారో ఆ 100 కోట్ల శ్లోకాల యొక్క రామాయణం వాడికి అవగతం అవుతుంది అని చెప్పాడు. 100 కోట్లు రామాయణ శ్లోకాలన్నీ కూడా ఈ 2 అక్షరాలు సాధన చేసిన వాడికి అవగతం అవుతుంది. మరి అది సత్యం కదా. వాల్మీకి ఆయన చేసిన సాధన ఏంటి? రామ 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 రామ. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారాం. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. सुंदर विग्रह मेघाश्याम गंगा जमुना सालग्राम. सुंदर विग्रह मेघाश्याम गंगा जमुना सालग्राम.
रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सीताराम 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 सीताराम। राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम। राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के। ఆ నామం రాస్తూ విభీషణుడు నామనామం చేస్తున్నాడు. మనకేంటి అంటే ఎవరి మీద పితూరీలు చెప్పాలంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది, కంప్లైంట్. సో ఎవరో వెళ్ళిపోయి రావణాసురుడికి కంప్లైంట్ ఇచ్చేశారు. చూడవయ్యా, ఎటువంటి తమ్ముడయ్యా నీకు, మీ శత్రువు యొక్క నామం రామకోటి రాసుకున్నాడు అని చెప్పారు. అబద్ధాలు చెప్పొద్దు. రావణాసురుడు నమ్మలేదు. స్వామి, నేను అబద్ధం చెప్పడం కాదు, కావాలంటే స్వయంగా వచ్చి చూడండి అన్నాడు. సో రావణాసురుడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఈయన సీరియస్గా పుస్తకం పెట్టుకొని రామ 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 రామ. రావణాసురుడు వచ్చేసాడు. వచ్చి చూసి క్షుద్రుడైపోయాడు అన్నాడు. అన్నగారు ఏంటన్నాడు, ఏం చేస్తున్నాను, నా శత్రువు యొక్క నామాన్ని రాస్తున్నావా అన్నాడు. తెలివి అందరికీ ఉంటుంది, సరైన సమయంలో ఉపయోగించాలి తెలివిని. విభీషణుడు చూడండి, అన్నగారు పొరపాటు పడుతున్నాను. ఏం పొరపడుతున్నాను నేను అన్నాడు. రామ అనే 2 అక్షరములో ఆది దంపతులు ఉన్నారు అన్నాడు. ఎవరా ఆది దంపతులు అన్నారు? ఇంకెవరు, ఈ ముల్లోకాలకు అధిపతి అయినటువంటి రావణాసురుడు, ఆయన యొక్క సతీమణి మా వదిన గారైనటువంటి మండోదరి. మీ ఇద్దరి యొక్క నామధేయాల్లో మీ యొక్క నామంలో రామా తీసుకున్నాను, ఆమె యొక్క నామంలో మా తీసుకున్నాను, 2 కలిపి షార్ట్ కట్ లో రామాని రాసుకుంటున్నాను అన్నగారు. అవునా విభీషణ అన్నాడు. అన్నగారు అంతకన్నా ఇంకేం లేదన్నాడు. ఓహో, అట్టయితే రాసుకోనైనా అన్నాడు. అట్టయితే రాసుకోనైనా అన్నాడు. ఇక్కడ హనుమంతుల వారు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి అంటే, మనకు మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఆ శ్రీహరిని కీర్తించకపోతే వాడు మృతముతో సమానము, మృతముతో సమానము. వానరాలు వారధి కడుతూ ఉంటే రామాని రాసి వేస్తే రాళ్ళు తేలుతూ ఉంటే రాముల వారు తమాషగా వెళ్ళిపోయి ఒక రాయి తీసుకొని వేశారు. రామాని రాయలేదు దాని మీద, అది బుడుకును మునిగిపోయింది. ఎవరు వేశారు? రాముల వారు స్వయంగా వేశారు. అది హనుమంతుల వారు గమనించి పరుగున వచ్చి రామచంద్రుల వారి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసి, ఏ ప్రభు రామచంద్ర స్వామి, ఈ రోజు ఎంత గొప్ప సందేశాన్ని ప్రపంచానికి మీరు ఇచ్చారు అన్నాడు హనుమంతుల వారు. అప్పుడు రాముల వారు అన్నారు, ఏమిటి హనుమా నేను ఇచ్చిన సందేశం అన్నాడు. ఏమిటంటారు, ఏమిటి స్వామి, మీ చిహ్నము లేకపోతే ఈ సంసార సాగరంలో తేలేవాడెవరూ లేరు.
ఆ రాయి మీద మీ నామం రాయలేదు, అది మునిగిపోయింది. మీ యొక్క శరణాగతి ఎవడైతే పొందుతాడో ఈ సంసార సాగరంలో తేలుతాడు. మీ చిహ్నము లేనివాడు తేలేదానికి అవకాశమే లేదు. మనం జీవించే ఈ భౌతిక ప్రపంచం సంసార సాగరం అన్నారు. ఈ సాగరంలో మునక్కుండా తేలాలా అంటే ఆ యొక్క రాళ్ళు రామాని వేస్తే ఎట్లా తేలేయో, ఈ యొక్క రాముడి యొక్క చిహ్నము రామనామాన్ని ఎవడైతే జపిస్తాడో, ఆ కృష్ణ నామాన్ని ఎవడైతే జపిస్తాడో వాడు తేలేదానికి ఉంది, లేనివాడు మునిగిపోతాడు. లేనివాడు మునిగిపోతాడు. కానీ ఈ నాస్తిక ప్రపంచంలో వీడు మునిగిపోతూ ఉంటాడు. తేలాలంటే ఏం చేయాలో తెలియదు. అంటే భగవంతుణ్ణి నమ్మరు కదా వీళ్ళకి. చాలా అబ్బా టెక్నాలజీ పాదచారుల నుంచి అంతరిక్షం దాకా పెరిగిపోయింది. చరిత్రలో కబీర్ అని చెప్పి ఒక ఆయన మహమ్మదీయుడు అంటారు, భక్తుడే ఆయన కూడా. మందిరంలో కూర్చొని ఉన్నాడంట. మన మాతలు వచ్చి కూర్చున్నారు ఆయన పక్కన. ఒక మాతకి ముక్కు పుడక దగదగా మెరిసిపోతా ఉంది. మెరిసిపోతా ఉంటే ఆ పక్కన ఆమె చూసింది. ఏమండి మీ ముక్కు పుడక భలే మెరుస్తుందే అనింది. కొత్తది అనింది. మా ఆయన నిన్నే తెచ్చిచ్చాడు. మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో, అందుకనే మా ఆయన్ని నేను కూడా చాలా ప్రేమిస్తాను. ఇదంతా విన్నాడు ఆయన కబీర్. ఆయన కొన్ని కీర్తనలు రాశాడనమాట. దాంట్లో ఆయన రాశాడు, ఏమని రాశాడంటే, ముక్కు పుడక ఇచ్చినటువంటి భర్తను ఆమె ఎంతో ప్రేమిస్తూ ఉంది, కానీ ఒక సత్యాన్ని మర్చిపోయింది ఆ యువతి. ముక్కు పుడక ఇచ్చిన భర్తను ప్రేమించింది, కానీ ముక్కిచ్చిన భగవంతుణ్ణి మర్చిపోయింది అన్నాడు. ఆ ముక్కే భగవంతుడు ఇవ్వకపోతే ముక్కు పుడక ఎక్కడయ్యా పెట్టుకుంటుంది అన్నాడు. తర్వాత ఆ ముక్కే భగవంతుడు ఇవ్వకపోతే ఆ ముక్కు పుడక ఎక్కడ పెట్టుకుంటుంది ఆమె? ఆ ముక్కు పుడక ఇచ్చిన భర్తను ప్రేమిస్తుంది, ఆ ముక్కిచ్చిన భగవంతుణ్ణి మర్చిపోయింది, గుర్తించలేదు అన్నాడు. గుర్తించలేదు అన్నాడు. అంటే ఎందుకయ్యా గురువులు గొప్పవారు అంటే, మన దృష్టి వేరు వాళ్ళ దృష్టి వేరు. వాళ్ళు ముక్కు పుడకనే చూడగలిగారు, కానీ ఆయన ఆ ముక్కు పుడకనిచ్చిన భగవంతుణ్ణి చూడగలిగారు. అదే విషయాన్ని ప్రభుపాదులు వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. సైంటిస్ట్ అది కనుక్కున్నాడు ఇది కనుక్కున్నాడు అంటారా నాయన, ఆ సైంటిస్ట్ కనుక్కున్నటువంటి భగవంతుణ్ణి మర్చిపోతున్నారే అన్నాడు ప్రభుపాదులు వారు. సైంటిస్ట్ అది కనుక్కున్నాడు ఇది కనుక్కున్నాడు, కానీ ఆ సైంటిస్ట్ లో ఉండే ఇంటెలిజెన్స్ ఎవరిచ్చారు? సైంటిస్ట్ తల్లో కూడా బుర్ర ఉంది, మెదడు ఉంది, మనకు కూడా మెదడు ఉంది, కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. రెండు ఒకటి కాదు. ఎందువల్ల? వాడి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది. ఎందువల్ల అంటే ఆయన అనుగ్రహం ఉంది వాడి మీద. అందుకని వాడి తెలివితేటలు వేరు, మన తెలివితేటలు వేరు. వాడు అంత పెద్ద మిషన్ కడుక్కుంటే దాన్ని ఆపరేట్ చేయడానికి ఈ బుర్ర పని చేయట్లేదు. ఏది జరగాలన్నా కూడా ఆ భగవంతుని యొక్క కాజ్లెస్ మెర్సీ. అదే చెప్తున్నాడు అక్రూరుడు. ఆయన కమలహస్తము ఎవరి శిరస్సు మీద పెడితే వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. నేను వెళ్ళి ఆయనకి ప్రణమొల్లిన తక్షణమే ఆ దేవదేవుడు ఆయన కర కమలమును నా శిరస్సు మీద ఉంచుతాడు. నాకది శుభోదయం అంటున్నాడు. నాకది శుభోదయం. అక్రూరుడు ఏమన్నాడు? నేను వెళ్ళి ఆ కృష్ణ బలరాములకి ప్రణమొల్లిన తక్షణమే వాళ్ళ యొక్క కరకమలమును నా శిరస్సు మీద ఆశీర్వచనంగా పెడతారు. నాకది శుభోదయం అంటున్నాడు. శుభోదయం అని చెప్పుకుంటే వచ్చేది శుభోదయం. గుడ్ మార్నింగ్ అన్నారు. ఏం గుడ్ మార్నింగ్? రోజు చెప్పుకునేది వేస్ట్. గుడ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి భయం. మార్నింగ్ ఎట్ట గడుస్తుందా, ఆఫ్టర్నూన్ ఎట్ట గడుస్తుందా, ఈవినింగ్ ఎట్ట గడుస్తుందా, గుడ్ నైట్.
గుడ్ గుడ్ అనుకోవాల్సిందే. ఏం ఉపయోగం లేదు. ఆ గుడ్ అనేది మన జీవితంలో ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ అక్రూరుడు చెప్పినట్టుగా ఆ దేవదేవుని యొక్క కరకమలము మన శిరస్సు మీద ఎప్పుడైతే ఉంచబడుతుందో అప్పుడు శుభోదయం. అప్పుడు శుభోదయం. మరి మనకు అటువంటి శుభం మనకు కలగాల అంటే ఊరికినే కలగదు. అది ఊరికినే కలగదు. బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాద్ పాయే భక్తి లతా బీజ. బ్రహ్మాండం అంతటిలోకి ఎవరు భాగ్యవంతుడు? గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికైతే లభిస్తుందో. గురువు మరి ఆయన అనుగ్రహం లేకపోతే భగవంతుడిని మనం దర్శించేదానికి అవకాశం లేదు. నరోత్తమ్ దాస్ ఠాకూర్, మనం రోజు గురు పూజ పాడతాం. ఎవరు రచించారు దాన్ని? నరోత్తమ్ దాస్ ఠాకూర్. ఆయన ఒక పెద్ద రాజవంశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కేతురి అన్నటువంటి బంగ్లాదేశ్లో ఒక ప్రదేశంలో పుట్టారు ఆయన. చైతన్య మహాప్రభు స్వప్నంలోకి వచ్చి చెప్పారు, బృందావనానికి వెళ్ళు అన్నారు. అక్కడి నుంచి బృందావనానికి దగ్గర దగ్గర 1000 కిలోమీటర్లు ఉంటుంది. ఈయన కాలినడకలో బయలుదేరి బృందావనానికి వెళ్ళారు. రాధా గోవింద మందిరంలో జీవ గోస్వామిని కలిశారు. అక్కడ లోకనాథ్ గోస్వామి కూడా ఉన్నారు. ఆయన లోకనాథ్ గోస్వామి దగ్గరికి వెళ్ళి, నీ శిష్యుడిగా నన్ను స్వీకరించండి అని చెప్పి ప్రాధేయపడ్డాడు. ఆయన చెప్పారు, నేనే ఇంకా శిష్యుడు కాలేదు, నేను ఇంక గురువుగా ఎట్లా స్వీకరిస్తాను అంటే, వాళ్ళందరూ కూడా వినమ్ర భావన, వినమ్రత. మనం చూడండి, ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఎప్పుడు గురువు అయిపోవాలో, ఎప్పుడు గురువు అయిపోవాలో. గురువు గారికి అందరూ మొక్కుతున్నారు, మనకెవరు మొక్కట్లేదు. ఎప్పుడు గురువు అయిపోవాలి. ఇదే మెడిటేషన్. నువ్వు అనుకున్నంతసేపు అవ్వవు. నాకు వద్దురా నాయన ఈ బాధ్యత అంటే వస్తుంది ఆ బాధ్యత. కోరుకుంటే ఇవ్వడు భగవంతుడు. కోరుకుంటే ఏం చేస్తాడంటే, ఏడుంది కదా అట్లాగేస్తాడు. ధ్రువుడు వద్దన్నాడు, అప్పుడు ఇచ్చాడు పెద్ద రాజ్యాన్ని. ఎప్పుడు వద్దంటామో అప్పుడు దాని మీద మనకు వ్యామోహం లేనట్టు లెక్క. వ్యామోహంతో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక కానీ ఇచ్చాడనుకో భగవంతుడు, ఏదైతే పొందావో దాని మీద ధ్యానం పెట్టి ఆయన మర్చిపోతాను. నేను మొన్న ఒక విషయం చెప్పాను కదా, తిరుపతిలో ఒక 6 నెలలు రోజు మంగళారతికి వచ్చేవాడు ఒక భక్తుడు. తర్వాత ఒక 2 నెలలు కనపడలేదు. తర్వాత ఎక్కడో కనిపించాడు. కనిపిస్తే నేను అన్నాను, ఏమయ్యా గుడికి రావడం మానేసావు, రెగ్యులర్గా వచ్చేవాడు అన్నాడు. అంటే అతను అన్నాడు, ఇప్పుడు నా కష్టాలన్నీ తీరిపోయాయి కదా స్వామి, అందుకని రావట్లా అన్నాడు. కష్టాలు ఉన్నప్పుడు వచ్చాడు, ఆయన్ని తల తినేశాడు. ఉదయంతో మంగళారతికి వచ్చి 6 నెలలు స్వామే మనం ఇక్కడ సంసార దావా అనుకుంటుంటే ఎవరి కోరికలు ఏమో తెలియదు. వాళ్ళేమో సంసార దారం మీద ధ్యానం ఉండదు, యశుమతి నందన్ మీద ధ్యానం ఉండదు. వాళ్ళకి భగవంతుడి లోపల సైలెంట్ మెసేజ్లు అనమాట. ఏంటంటే, స్వామి నా కూతురికి పెళ్ళైపోవాలి, నాకు లాటరీ తగలాల, నాకు అది కావాలి, ఈ గోహల. మనం మై పెట్టుకొని అరుస్తున్నాం, వాళ్ళ గోల సైలెంట్కి వెళ్ళారు వాళ్ళు. భగవంతుడి దగ్గరికి ఇవన్నీ కోరికలు. సో లోకనాథ్ గోస్వామి ఆయన, నేను అసలు శిష్యుల్ని స్వీకరించడం ఇవన్నీ ఏంటయ్యా, కుదరదన్నాడు. నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏం చేశారు తెలుసా? ఆయన లోకనాథ్ గోస్వామి ప్రతినిత్యం వెళ్ళేటువంటి బహిర్భూమి దగ్గరికి వెళ్ళి ఈయన స్వహస్తాలతోటి ఆ ప్రదేశం అంతా శుద్ధి చేసి, ఈ లోకనాథ్ గోస్వామి వెళ్ళేసరికి అదంతా శుభ్రంగా చేసి పెట్టేవాళ్ళం. ఈయనేంటి, ఒక రాజు కుమారుడైన నరోత్తమ్ దాస్ ఠాకూర్. ఇవన్నీ చరిత్రలో ఎందుకు జరిగాయి?
భక్తిలోకి మనం వచ్చినప్పుడు ఇది సర్వీస్ చేస్తాను, ఇది చేయను లేదు. ఏది గురువు చెప్తే చేయడానికి మనం సంసిద్ధులమై ఉండాల. ప్రభుపాదుల వారి సమయంలో ఒక పిహెచ్డి చేసినటువంటి సైంటిస్ట్ ఒక ఆయన భక్తుడైపోయాడు. మొదటి రోజు సేవ అంటే టెంపుల్లో భక్తులు చెప్పారు, టాయిలెట్లు గడుగు, అంట్లు తోమన్నారు. ఆయన సాయంత్రం అవన్నీ చేసేసి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి, నేను పిహెచ్డి చేశాను ప్రభుపాద్, నా చేత టాయిలెట్లు కడిగిస్తున్నారు, అంట్లు తోమిస్తున్నారు. ఇప్పుడు మనకు వాటన్నిటికీ పనోళ్ళు ఉన్నారు. మేము చేరినప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ 2.5 years కడిగాను టాయిలెట్స్ టెంపుల్లో చేరినప్పుడు. ప్రభుపాదుల వారు సరళంగా నవ్వుతూ చెప్పారు, పిహెచ్డి బయట ప్రపంచంలో టాయిలెట్స్ కడగడం, అంట్లు తోవడం, ఆధ్యాత్మిక జీవితంలో ఏబిసిడి, అహంకారం పోవాలంటే ప్రతి ఒక్కరు చేయాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఏబిసిడి ఇవన్నీ చేయాల. సో నరోత్తమ్ దాస్ ఠాకూర్ అవన్నీ శుద్ధి చేస్తున్నాడు. అప్పుడు లోక్నాథ్ గోస్వామి ఒకరోజు గమనించారు, అరే నేను వచ్చేసరికి ఎవరు శుద్ధి చేస్తా ఉన్నారు, ఎవరు శుభ్రం చేస్తున్నారు. అప్పుడు ఒకరోజు ముందుగా లేచి వచ్చి ఒక పొదచాటం దాక్కొని చూశారన్న. చూస్తే ఈయన వచ్చి శుభ్రం చేస్తున్నారు స్వహస్తాలతో, నరోత్తమ్ దాస్ ఠాకూర్. అప్పుడు లోక్నాథ్ గోస్వామి పరిగెత్తుకుంటూ వచ్చారు, అయ్యా నువ్వు ఒక రాజకుమారుడివి, ఇట్లా చేస్తున్నావేంటి అన్నాడు. స్వామి, నా మనసుకు అర్థమైంది ఏంటి అంటే, నేను మిమ్మల్ని దీక్ష అడిగినప్పుడు మీరు తిరస్కరించారు అంటే, నేనేదో ఒక పెద్ద రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, వీడికి అహంకారం పోయి ఉండదు, వినమ్రత ఉండదు, ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు దీక్ష నాకు తిరస్కరించుంటారేమో అనిపించి నాలో ఉన్నటువంటి శరణాగతి చూపించాలని చెప్పి, ఇంతకన్నా ఉత్తమమైన సేవ నాకేది ఉండదు అని చెప్పి ఈ సేవ రోజు చేస్తున్నాను స్వామి అన్నాడు. ఇంతకన్నా ఉత్తమమైన సేవ వేరే ఏది ఉండదు, వేరే ఉండదు. సో అందుకని మనం ఏంటి అంటే, గురువుకి శరణాగతి పొందినప్పుడు ఆయన మనకు ఒక మార్గం చూపిస్తారు. ఆ మార్గంలో మనం అనుసరించి వెళ్తే ఆ భగవంతుడిని సులభంగా పొందేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుపాదుల వారు ఒక విషయం చెప్పారు. ఏమని అంటే, ఇస్కాన్ టెంపుల్స్ పవర్ హౌస్ అని చెప్పారు. ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అక్కడక్కడ ఛార్జింగ్ పాయింట్లు పెడుతున్నారు. ఇక్కడికి వచ్చి మనం ఛార్జ్ చేసుకోవాలి అంటే ఏదైనా ప్లగ్లో చేయబెట్టబాకండి మళ్ళీ పొరపాటున. ఛార్జింగ్ అంటే ఏంటి అంటే, సాంగత్యం, శ్రవణం ద్వారా, ఈ తత్వాన్ని వినడం ద్వారా మన చైతన్యాన్ని ఛార్జ్ చేసుకోవడం. ఏదైనా బ్యాటరీ లైట్ ఛార్జింగ్ అయిపోతే అది కొట్టుకుంటా ఉంటుంది. ఛార్జింగ్ అయిపోయింది పెట్టండి. మైక్ కూడా ఛార్జింగ్ మైక్స్ ఉంటాయి. అది అయిపోతే అప్పుడు మనం హరే కృష్ణ అంటే అది అంటది, ఛార్జింగ్ అయిపోయింది పెట్టండి అండి. మనం కూడా బయట ఏడుపులు, పెడబొబ్బలు, ముత్తుకోళ్ళు ఇవన్నీ ఎందువల్ల అంటే ఛార్జింగ్ సరిగ్గా చేసుకోవట్లేదు. అందుకని చెప్పి మైక్ ఛార్జింగ్ అయిపోతే అది ఎట్టాగా అంటదో, మనం కూడా బయట ప్రపంచం అంతా ఏడుపులు, ముత్తుకోళ్ళు. మనకింత అనుభవంలోకి వచ్చినా కానీ నా ఉద్దేశంలో ఈ మధ్య ఛార్జింగ్కి తక్కువ మంది వస్తున్నారు, వచ్చిన లాస్ట్ మినిట్లో వస్తున్నారు. ఛార్జింగ్ కరెక్ట్గా అవ్వకపోతే సేమ్ మనం ఛార్జింగ్ మైక్తో సమానం. ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ బాధలు అవన్నీ కూడా. ఎవరికన్నా చైతన్యాన్ని ఎట్లా ఛార్జింగ్ చేసుకోవాలో తెలియనోడికి ఓకే పర్లేదు. మనం తెలుసుకున్న తర్వాత అట్లీస్ట్ మంగళార్తికి రాకపోయినా దర్శనార్తి కన్నా అందరం చక్కగా గిలకాలు పెట్టుకొని మంచి దుస్తులు వేసుకొని వచ్చి ఆయనకి గ్రీటింగ్స్ చెప్తూ భగవంతునికి ఆ కట్టం తెరిచే ముందు నవ్వు ముఖాలతో
ఆయనకు మనం దర్శనం ఇవ్వచ్చు కదా. అదే మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడదండి. ఆయన దర్శనం ఏంటి, మనం ఆయనకు దర్శనం ఇవ్వాలి. ప్లీజ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏదో వచ్చాం అంటే నాకెప్పుడు బయట ప్రపంచంలో నేను చిన్నప్పుడు అనుభవించినవన్నీ కూడా భక్తిలో కంపేర్ చేసుకునేవాడిని. ఒకసారి టెంపుల్స్ కట్టేటప్పుడు రాత్రి పగలు ఉదయం 8 గంటలకు వస్తే రాత్రి 11 దాకా నిలబడే ఉండేవాడిని. దోమలు గరుస్తుండేటివి, అది ఇది. చాలా మంది వచ్చి చాలా చెప్పేవాళ్ళు. చాలా మంది వచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పేదానికన్నా నా మైండ్ నాతోటి చెప్పేది, చాలు 5 గంటలు నిలబడ్డావు, కొంచెం పోయి రెస్ట్ తీసుకో, కొంచెం పోయి రెస్ట్ తీసుకో అని. అప్పుడు నేను ఆ మైండ్తో మాట్లాడేవాడిని. ఏం మాట్లాడేవాడిని అంటే, చిన్నప్పుడు ఆదివారం దొరికితే ఇంట్లో చెప్పకుండా స్పెషల్ క్లాసో ఏదో ఒకటి అని చెప్పి ఆ ఎండల్లో పోయే ఆ గ్రౌండ్స్లో ఉదయం నుంచి సాయంత్రం సూర్యుడు చీకటి పడిపోతా ఉంది అంటే కలత అన్నమాట. ఎందువల్లంటే ఆట ఆపేయాల, ఇంకొంచెం సేపు వెలుగుంటే బాగుండు కదా. కొంతకాలానికి లైట్లు కూడా వేయించుకున్నాం అక్కడ చందాలు వేసుకొని ఆడడానికి. ఈ పిచ్చి పనులు చేసేటప్పుడు, ఒళ్ళు ఓనం చేసుకునేటప్పుడు అప్పుడు ఏమీ నువ్వు రెస్ట్ తీసుకోవాలి అది ఇది ఏమనిపించలేదు. ఇప్పుడు కృష్ణ సేవకు వచ్చేసరికి రెస్ట్లు గిస్ట్లు అన్నీ వచ్చేసాయి. పనికి మాలినోడా, నిలబడు నువ్వు సేవ, నిలబడు సేవకి, నిలబడు. సో మైండ్ ఈ రకంగా మనల్ని ట్రిక్ చేస్తుంది. అన్యమైన విషయాలకి శరీరాన్ని వదిలిపెట్టేశాం. చీకటి పడుతుంది అంటే నాకు ఒక లీల గుర్తొచ్చింది. శ్రీమతి రాధారాణి చకోర పక్షులు అవి ఒకటి చాలా అన్యోన్యంగా ఉంటాయంట, ప్రేమగా ఉంటాయంట. చీకటి పడిపోతే ఒకదాన్ని చూసి ఒకటి రోధిస్తాయంట. ఎందుకు రోధిస్తాయి అంటే చీకటి పడిపోతే ఒకరినొకరు చూసుకోలేమని రోధిస్తాయంట. ఈ విషయాన్ని శ్రీమతి రాధారాణి గోపికలతో చెప్పి ఆ కృష్ణుడు ఆ చకోర పక్షులు ఒకదాన్ని చూసుకోలేకపోతే అవి రోధిస్తూ ఉన్నాయి. నేను కృష్ణుడు కనపడకపోతే రోధించట్లేదే గోపికల్లారా, నా చైతన్యం ఆ చకోర పక్షుల కన్నా తక్కువగా ఉందే అని రాధారాణి విలపిస్తుందంట. ఆ చకోర పక్షులు ఎంత బాంధవ్యం కలిగి ఉంటాయి అంటే ఒక పక్షి మరణిస్తే ఇంకో పక్షి ఆటోమేటిక్గా మరణిస్తుందంట. ఆ విరహం తట్టుకోలేదంట. మరలా శ్రీమతి రాధారాణి చెప్తుందంట, ఈ బృందావనాన్ని కృష్ణుడు వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను ఇంకా జీవించి ఉన్నాను. ఆ చకోర పక్షులు ఉత్తమం కదా, వారి యొక్క పార్ట్నర్ పోతే ఇంకోటి జీవించలేదు, శరీరం వదిలేస్తుంది, నేను ఇంకా సిగ్గు లేకుండా జీవించే ఉన్నాను అని చెప్పి అంటుందంట. ప్రతి సంబంధాన్ని భక్తిలో వినియోగించుకోగలిగినప్పుడు. నేను ఒకసారి కన్యాకుమారి భక్తులతో వెళ్ళాను. అక్కడ 2 సముద్రాలు కలుస్తాయి, సంగమం. అక్కడ స్నానం చేద్దామని వెళ్ళాం. ఆ సముద్రంలో కొన్ని బండలు ఉన్నాయి. ఆ బండల మీద మిట్ట మధ్యాహ్నం మేము చేరుకున్నాం. ఎండ సలసల కాలిపోతుంది. ఆ ఇసుకలో నడవడమే కష్టంగా ఉంది. అటువంటిది ఒక యవ్వనంలో ఉన్నటువంటి 2 అమ్మాయి అబ్బాయి ఆ బండ మీద కూర్చొని ఉన్నారు. నాకు ఇమీడియట్గా ఒక రియలైజేషన్ వచ్చింది. ఇదే వీళ్ళిద్దరు భక్తులుగానే అయిపోతే పుస్తక వితరణ చేసినండి అయ్యా అంటే, ఎండ ప్రభు చాలా సీరియస్గా ఉంది, ఎండ వడదెబ్బ తగిలేస్తుంది ప్రభు. ఏంది వీళ్ళే, వేరే వాళ్ళ సంగతి చెప్పట్లా నేను. ఎట్టో పొరపాటు వీళ్ళు భక్తులు అయిపోయారు వాళ్ళిద్దరు. పుస్తక వితరణ చేసిరావయ్యా అంటే, ఎండ ప్రభు. అక్కడ కింద సరసల కాలిపోతుంది. ఎంత చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారంటే, ఇది కదా మాయ అంటే, ఇదే కదా మాయ అంటే. ఆ కృష్ణుడి సేవ దగ్గరికి వచ్చేసరికి అన్ని ఆటంకాలే మనకు, ప్రతిదీ చాలా ఇదిగా కనిపిస్తుంది. కానీ మాయ కోసం ఏదైతే నీకు ఉపయోగం లేదో దానికోసం ఈ శరీరాన్ని పిండేసావు, శరీరాన్ని. సో అందువల్ల రేపన్న రోజు మనం ఈరోజు నిర్లక్ష్యం చేసి భక్తి రేపన్న రోజు
ఆ యమకింకర్లు మన ముందు వచ్చి నిలబడితే అప్పుడు దీనంగా ముఖం పెట్టి అరే 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 నేను అంతా వ్యర్థం చేసుకున్నానే, అప్పుడు అనుకోని ఉపయోగం లేదు. అందుకని అన్నీ బాగున్నప్పుడే ఎంత ఎక్కువ చేసుకోగలమో ఆ స్వామి పాదపద్మముల సేవ అంత ఎక్కువగా చేసుకునేదానికి ప్రయత్నం చేయాలా. సో అందువల్ల మీకు అందరికీ తెలుసు కదా, మధు అనే ఒక భక్తుడు ఉన్నాడు. వాళ్ళు కుటుంబం అంతా భక్తులే, ఎప్పుడు ఇంట్లో సత్సంగాలు అన్నీ జరుగుతుండేటివి. వీడు మాత్రం ఆటలాడేసి లాస్ట్ మినిట్లో ఇంకా మంగళం పాట పాడేటప్పుడు వచ్చేసేవాడు అనమాట, ఫినిషింగ్. అప్పుడు టక్కన వచ్చేసేసి స్నానం చేసి బొట్టు పెట్టేసుకొని వచ్చినేవాడు. వాడికి ఒక రోజు యాక్సిడెంట్ అయింది. యమకింకర్లు వచ్చి లాక్కుపోతున్నారు. వాడు యమకింకర్లతోటి డిబేట్, తర్కం. ఏందా మీరు వచ్చారా? మా ఇంటిల్లిపాది భక్తులే. ఇంటిల్లిపాది భక్తులు అయ్యిండొచ్చు, నువ్వు కాదులేవయారా, నిన్ను తీసుకురమ్మనే వచ్చింది మాకు మెసేజ్. ఏం మాట్లాడు, అట్టంటారేంటి మీరు, అది ఇదని వాళ్ళతో. ఇంకా నరకం గేట్ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారంట. లోపల నుంచి మంచి మ్యూజిక్లు వినిపిస్తున్నాయి. అయ్యో అమ్మో, ఒరే నన్ను వదలండ్రా, ఒరే నరకతురా, అబ్బా నూనె సలసలా అలిపోతుందిరా. ఆ మ్యూజిక్ వినేసరికి వీడికి ఏం అర్థం కాలేదు. ఊరి నాయన లాస్ట్ మినిట్ ఇంకా లోపలికి తోసేపోతా ఉన్నారనమాట. అప్పుడు వీడు కృష్ణ అన్నాడు. అప్పుడు కృష్ణ టక్కన ప్రత్యక్షం అయిపోయి, ఎప్పుడైతే కృష్ణుడు ప్రత్యక్షం అయిపోయారు వీళ్ళందరూ భయపడిపోయి పరిగెత్తుకుంటా లోపలికి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతే అప్పుడు కృష్ణుడిని పట్టుకొని రాపోదాం అన్నాడు. వీడు, స్వామి లాస్ట్ మినిట్ ఇంత టెన్షన్ పెట్టారండి స్వామి అన్నాడు. అప్పుడు స్వామి నవ్వుతూ చెప్పాడంట, నువ్వు కూడా నా కార్యక్రమాలన్నిటికీ లాస్ట్ మినిట్లోనే వచ్చావు కదరా భక్తా అన్నాడు. నెక్స్ట్ సండే నుంచి 7:29 ఎంత టైము? 7:29 ఉండాలి ఇక్కడ. కట్టన్ దర్శనార్థి భగవంతుడు శృంగారమయ్యి ఆయన దర్శనం ఇవ్వబోతా ఉంటే కనపడాలి. వారం అంతా ఉంది గోల, ఒక్కరోజు ఆయనకి ఇద్దాం టైం. ఇంకా వీలైతే మంగళారతి కూడా రావచ్చు, ఏం ప్రాబ్లం ఏముంది. మీరేం వండుకోవాల్సిన పని కూడా లేదు. సండే రోజు మంగళారతికి వచ్చేసి మంగళారతి అటెండ్ అయ్యి జపం చేసుకొని హ్యాపీగా దర్శనారతి భాగవతం క్లాసు అన్నీ అయిన తర్వాత శుభ్రంగా ప్రసాదం తిని హ్యాపీగా వెళ్ళచ్చు. అంటే ఇంత ఫెసిలిటీ క్రియేట్ చేస్తే కూడా దాన్ని ఉపయోగించుకోకపోతే ఇంకా మళ్ళీ నేను ఇంకొక అది చెప్పాల్సి వస్తుంది. ఎవరో ఒక రాజుకి ఎవరికి రాని కోరిక కలిగిందంట. మంత్రి మన రాజ్యంలో ఉత్తమ సోంబేర్లు ఎవరో చూడాలనుకుంటున్నాను అన్నాడంట. అంటే దండోరా వేయించారంట. అయ్యా, ఉత్తమ సోంబేర్లు ఎవరన్నా రాజ్యంలో ఉంటే అందరూ రాజ ప్రసాదానికి రండి, అంతఃపురానికి రండి. అక్కడ బెడ్ కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్ రాజభోగ, డిన్నర్ శయనభోగ అన్నీ, మళ్ళా వీటితో పాటు రోజుకి స్టైఫండ్ అన్నీ ఇస్తామన్నాను. అంత ఫెసిలిటీ రాజ అంతఃపురము ఉండడానికి అంతా చెప్తే ఈ సోంబేర్లు మెల్లిగా, మనం కానైతే అట్లీస్ట్ ఒక్క రోజున పరిగెత్తుకొని వెళ్ళిపోయి లోపల దూకేస్తాం, తర్వాత ఏమన్నా జరగని అనుకుంటాం. కానీ వీళ్ళు అడుగేసుకొని మెల్లిగా వస్తున్నారంట. ఒరే, రాజుగారి దగ్గరికి వెళ్తే అన్నీ చూసుకుంటారంటరా. చూసుకుంటారు లేరా, మరి వెళ్ళాలి కదా అక్కడ దాకా. వెళ్ళడం కూడా కష్టమే పాపం, అక్కడ దాకా వెళ్ళాలి కదరా, మరి వెళ్తేనే కదరా చూసుకుంటారు, ఎట్టో కష్టమో నష్టమో వెళ్ళిపోదాంరా అని చెప్పి మెల్లిగా వస్తున్నారంట. ఆయన వచ్చారు, పెద్ద డార్మెటరీ, మంచాలు గించాలు ఏర్పాటు చేశారు. మంచం దగ్గరే ఒక చిన్న డైనింగ్ టేబుల్, ఆ పంచపక్ష పరిమాణాలు ఆ టేబుల్ దగ్గర తెచ్చి పెడితే వీళ్ళట పనుకొని, నిన్న ఎవడో ఒకటి వీడియో పెట్టాడు, వాడు తినడానికి ఒక జేసీబీ లాంటి ఒక చిన్న మిషన్ ఒకటి కనుక్కున్నాడు అనమాట. వాడు ఇటు కూర్చొని ఆయన నోరు తెరిస్తే అది
అని పెడుతుంది అనమాట. సో అట్టాగా వీళ్ళు ఏంటంటే అటు పడుకునేది మెల్లుగా లడ్డూనా పకోడానా అని చెప్పి తింటున్నారంట. రాజుగారు వచ్చి చూశారు. చూస్తే ఓరి నాయనో, ఒకడిని చూడాలనుకుంటే ఎంతమంది ఉన్నారేంట్రా నా రాజ్యంలో, అందుకే నా రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎట్టయిపోయిందిరా బాబు. ఆర్థిక వ్యవస్థ బాగాలేదు దేశంలో అంటే సోంబేర్లు చాలా మంది ఉన్నారు, అందుకని అటు చచ్చింది ఆర్థిక వ్యవస్థ. సో మంత్రిని పిలిచి చెప్పాడు, ఎట్టయా వీళ్ళలో హీరో ఎవరో ఎట్ట కనుక్కోవడం అన్నాడు. మీరేం వరి అవద్దని చెప్పి శుభ్రంగా మధ్యాహ్నం రాజ్భోగ్ అంతా ఫుల్గా పెట్టిన తర్వాత ఆయన బిల్డింగ్ మీద అంతా తైలం పోసేసి, ఆయిల్ పోసేసి, పెట్రోల్ పోసి, అప్పట్లో పెట్రోల్ లేదో ఏదో ఒకటి పోసాడు ఎలగడానికి, ఆయన నిప్పంటిచ్చేసాడు. నిప్పంటిచ్చేస్తే ఆ మంటలంతా వచ్చి కాలుతా ఉంటే ఒక్కొక్కడు ఎవరో పనికి మాలినాడు మంటలు పెట్టాడు ఇక్కడ అని చెప్పి మెల్లిగా లేచి వెళ్తున్నారంట. సెంటర్లో ఇద్దరున్నారు. ఒకడు అంటున్నాడు, ఒరే ఈపు కాలుతుందిరా అన్నాడంట. ఇంకోడు అన్నాడు, తిప్పి పనుకోరా అన్నాడంట. ఇంకోడు అన్నాడు, ఒరే నువ్వే తిప్పరా అన్నాడంట. ప్రభుపాదులు వారు ఎంత ఫెసిలిటీ ఇస్తే మెల్లిగా ఒరే గుళ్ళో ప్రసాదం ఉంటుందంట పోతాం లేరా. ఉత్సాహ నిశ్చయ ధైర్య రూప గోస్వామి చెప్పారు. ఏం చెప్పారు? భక్తి మార్గంలో విజయాన్ని సాధించాలంటే ఉత్సాహము, నిశ్చయము, ధైర్యము వీటితోటి ముందుకెళ్ళాలా. వానరాలు ఏ జ్ఞానము లేవు, రాక్షసులు విరాట రూపాలు, వానరాలు చిన్న 3 అడుగులు 4 అడుగులు చిన్నవాళ్ళు, ఆయుధాలు లేవేం లేవు, కర్రలు, కొమ్మలు, రాళ్ళు, రప్పలు. కానీ ఆ భగవంతుని మీద విశ్వాసం ఉంది, ఉత్సాహం ఉంది, ధైర్యం ఉంది. వాళ్ళు ఎట్లా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంత ఉత్సాహంగా యుద్ధానికి వెళ్తున్నారు. ఈడ యుద్ధమేం లేదు, నో యుద్ధం, రక్షణే ఉంది. సో అందువల్ల ప్లీజ్ ఆధ్యాత్మిక జీవితాన్ని సీరియస్గా తీసుకోండి. ఆ మహానుభావుడు రాత్రి పగలు కష్టపడి జీవితం అంతా దారబోసి ఈ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశాడు. ఆయనే అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలా అంటే మనం ఇక్కడ కనపడాలా భక్తి చేసినట్టు. అప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే ఆయన కళ్ళల్లో ఆనందం ఉంటుందో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయనకి రికమెండేషన్ చేస్తారు. ఈయన నుంచి ఆయనకి ఎప్పుడైతే రికమెండేషన్ వస్తుందో, ఇప్పుడు అక్రూరుల వాళ్ళు ఏం కోరుకున్నారు? ఆ భగవంతుని నేను ప్రణములితే ఆయన కరకమలములు నా శిరస్సు మీద పెట్టినప్పుడు నాకు శుభోదయం అవుతుంది. ఎప్పుడైతే ఈయన ఆయనకి రికమెండ్ చేస్తారో ఆయన ఏం చేస్తారంటే మన మీద ఆశీర్వచనం చేస్తారు. ఆ రోజు నుంచి మనకు ప్రతిరోజు శుభోదయమే. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా?